చేపలన్నీ కూడా పడవలు నిండిపోయినాయి. పేతురుకి ఏం అర్థం కాల. దేవుడు మనోనేత్రాలు తెరిచాడు. అంత అర్థమైపోయింది. యేసయ్య ఎదుట ఆ పడవలోనే మోకాల మీద పడ్డాడు. సాగిలపడి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా, నేను పాపాత్ముని. ఏం పాపం చేశాడండి పేతురు? చెప్పండి, ఏ పాపం చేశాడు? దేవుడిచ్చిన ఉన్నతమైన పిలుపును, దేవుడిచ్చిన ఉన్నతమైన పరిచర్యను, ఆయనను వెంబడించే మహాభాగ్యాన్ని విడిచిపెట్టిన పాపాత్ముణ్ణే. ఇలాంటి పాపాత్ముణ్ణి కూడా ఇంతగా కనికరించి ఖాళీ అయిపోయిన జీవితాన్ని మునిగిపోయేంతగా నింపేశావయ్యా నువ్వు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీలాంటి వాడు ఇచ్చిన సేవను, పరిచర్యను కాదని మళ్ళా పాత జీవితాన్ని, పాత వ్యాపారాన్ని ప్రారంభించేసిన పాపిష్టి వాడినయ్యా, నన్ను క్షమించయ్యా. యేసు అంటున్నాడు, రా, నేను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. చాలయ్యా, నీతో వచ్చేస్తా. చేపలొద్దు నాకు, ఈ లోక సంపద వద్దు నాకు, నువ్వే కావాలి. ఆ రోజు తీర్మానం తీసుకున్నాడండి. యేసైతే వచ్చేసాడండి. ఈ రోజు మనలో ఎవరైనా ఉన్నారా ఆ తీర్మానం తీసుకునేవాళ్ళు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.